యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన వారం అంతా ప్రభు మనల్ని కాచి కాపాడి మరి రెండవ ఆదివారం, ఈ మాసంలో రెండవ ఆదివారం దేవుని వాక్యం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం చదువుకున్నాం రూతు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరు అని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువు కనుక నీ దాసురాలు మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడన్న మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీప బంధువు ఒకడున్నాడు. ఈరోజు ఈ యొక్క వాక్యంలో ఈ మాట ఒక్కసారి మనము అంటున్నాం కదా, ఒక మాట 11వ వచనం, నా కుమారి. ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం, నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. భయపడకము, నీకు చెప్పినదంతయు నేను చేస్తాను. ఈ మాట ఎవరు అంటున్నారు? ఎవరితో అంటున్నారంటే, బోయజు అనే ఒక పెద్ద ఆసామి ఉన్నాడు, రైతు ఉన్నాడు. ఆ రైతు దగ్గరికి, ఆ రైతు పొలంలో ఉన్నాడు. పొలంలో ఆ ఒడ్లు అవన్నీ ఉంటే ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. అన్నం తిని పడుకునేసరికి మధ్యరాత్రి వేళ ఒక అమ్మాయి ఆయన దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడుకుని ఉంది. ఎప్పుడైతే ఆ అమ్మాయి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడుకుందో ఉలిక్కిపడి లేచి చూస్తే అమ్మాయి కనపడుతుంది. ఎవరు అమ్మ నువ్వు అని అడిగాడు. ఆయన పేరు బోయాజు. ఆ బోయాజు రైతు అడుగుతున్నాడు, ఎవరు అమ్మ నువ్వు అంటున్నాడు. ఆమె అంటేనే, నేను రూతునయ్యా అని అన్నాడు. అప్పుడు రూతు గురించి అప్పటికే బోయాజుకు కొన్ని విషయాలు తెలిసింది. ఏం తెలుసు? రూతు నయోమి అనే కొడుకును పెళ్లి చేసుకుంది. రూతు ఒక అన్యురాలు, రూతు మోయాబీరాలు. అయితే నయోమి యొక్క కొడుకును పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే భర్త చచ్చిపోయాడు. భర్త చచ్చిపోయిన తర్వాత అత్త మరలా మీరు వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన వివాహం చేసుకోండి అని అన్నప్పుడు ఆ రూతు అత్తను విడిచిపెట్టుకోకుండా, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నేను వెళ్ళను, నిన్ను విడిచిపెట్టని. అప్పటికి నయోమి అంటే అత్తకు కూడా భర్త చచ్చిపోయాడు, ఆమె విధవరాలే. ఇప్పుడు కోడలు కూడా విధవరాలైపోయింది, కొడుకు చచ్చిపోయాడు. అయితే ఆ రూతు అత్తను అంటి పెట్టుకుని, నీవున్న చోట నేను ఉంటాను, నీవు తినేది నేను తింటానని అత్తను అంటి పెట్టుకుని ఉంది. ఈమె కంటే పెద్ద కోడలేమో ఓర్పానేమో, ఓర్పా భర్త కూడా చచ్చిపోయాడు. నయోమికి ఇద్దరు కొడుకులు అయితే ఈ నయోమి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ అన్యులతో వివాహం చేసుకుంది. కొద్ది రోజులకే భర్త చచ్చిపోయాడు. భర్త చచ్చిపోయిన తర్వాత ఈ పెళ్లి చేసిన కొడుకులు ఇద్దరు కూడా చచ్చిపోయారు. ఇద్దరు కోడళ్ళు విధవరాలు అయిపోయారు. నయోమి కూడా విధవరాలు అయిపోయారు. చూడండి ఆ ఇల్లు ఎలా ఉంటుందో, అత్త విధవరాలే, కోడళ్ళ విధవరాలే. ఇక అత్త ఆలోచించి ఏమంటుందంటే, అమ్మ నాకు ఇంకా పిల్లలు లేరు కాబట్టి మీరు వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టుగా పెళ్ళిళ్ళు చేసుకున్నాను. ఆ మోయాబు స్త్రీలు ఎవరంటే అన్యులు. ఈ నయోమి ఎవరంటే ప్రభువుని ఎరిగిన ఆమె. అక్కడ పొరపాటు చేసింది, అన్యులకి ఇచ్చి పెళ్లి చేసింది.
సరే దానివల్ల నష్టం, ఆ యొక్క భర్తలు పిల్లలు పోగొట్టుకుంది. సరే పెళ్లి చేసుకో అన్నప్పుడు పెద్ద కోడలేమో సరేనని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. చిన్న కోడలు ఓర్పాటుంది, లేదు లేదు నేను ఒకసారి నా పుట్టినిల్లు దాటి మెట్టినిల్లుకి, అంటే మీ ఇంటికి నేను వచ్చాను కాబట్టి నా సర్వస్వం, నా ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా, భర్త ఇప్పుడు లేకపోయినా మీరు ఏం చెప్తే చేస్తానని అత్తతో చెప్పింది. సరే అత్తకు ఈ రూతుకు మధ్య సంబంధం మంచిగా కుదిరింది. తర్వాత ఇక రూతు నయోమి కలిసి ఏం చేశారంటే మోయాబు దేశంలో ఉన్న వీళ్ళు మరలా బెత్లెహేం దేశానికి వచ్చారు. మరలా అక్కడ పంటలు బాగా పడుతున్నాయని ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె గురించి ఆ ఊర్లో వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. ఎవరి గురించి? రూతు గురించి. ఏమని చెప్పుకుంటున్నారంటే, అయ్యో చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది, మరి కోల్పోయినా కూడా ఆ అత్తను వెంట పెట్టుకుని కనిపెట్టుకుని బ్రతుకుతుంది, అత్తతో కలిసి జీవిస్తుంది, ఈ యవ్వనస్తురాలు మరి ఆ అత్తతోనే నడుస్తుంది అని చాలా మంచిగా చెప్పుకుంటున్నారు ఆమె గురించి. అయితే అత్త ఏం చేసిందంటే, అమ్మా నా జీవితం మోడు బారిపోయింది, ఇక నీ జీవితం కూడా మోడు బారిపోవటానికి కుదరదు, ఇగో నీకు ఐడియా ఇస్తున్నాను. ఇప్పుడు మనం వచ్చాం, ఈ 3వ అధ్యాయానికి వచ్చాం, నీకు ఐడియా ఇస్తున్నాను. మన ఊరిలో ఇప్పుడు ఈ యొక్క బెత్లెహేం పట్టణంలో, మన పట్టణంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బోయజు. ఆయన మన దూర బంధువు, మనకు చుట్టాలు. ఆయన ఎవరంటే మంచి వాళ్ళకి ఎవరికైనా ఆయన సహాయం చేసేవాడు, మేలు చేసేవాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఈ రాత్రి ఆయన పొలంలో ఆ కళ్ళం దగ్గర ఉంటాడు, నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడి నువ్వు ఉండు, ఆయన నీకు మేలు చేస్తాడు అని సలహా ఇచ్చింది. సరేనని కోడలు రెడీ అయ్యి అత్తగారు చెప్పిన మాటలుగా ఆ రాత్రి బోయేజ్ దగ్గరికి వెళ్ళింది. బోయేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బోయేజ్ అడిగాడు, ఇందామని చదువుకున్నాం, నువ్వెవరు అన్నప్పుడు నేను రూతునయ్యా. అప్పుడు బోయేజ్ ఏమని తెలుసా, నా కుమారి యెహోవా చేత, 10వ వచనం, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులు నీవు వెంబడింపక ఉండుట వల్ల నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చూడండి, ఈమెతో ఏమంటున్నారంటే, నీ యొక్క ప్రవర్తన చాలా బాగుంది, ఎందుకంటే మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి, అంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. నీవు నీ భర్తతో ఉన్నప్పుడు ఎలాగున్నావు, భర్త లేకపోయిన తర్వాత అత్తతో పాటు కలిసి ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగుంటున్నావు, ఇంకా పరిశుద్ధతగా పవిత్రముగా ఎంత మంచిగా జీవిస్తున్నావో నాకు తెలుసు. కాబట్టి నేను నీకు ఏమన్నా, కాబట్టి నా కుమారి భయపడకుము, నీకు నేను మేలు చేస్తాను, నువ్వు యోగ్యురాలివి అని అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ రూతు యొక్క ప్రార్థన, రూతు యొక్క వేదన బోయాజు అర్థం చేసుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే బోయాజును మన దేవునిగా మనం అనుకుంటే, రూతు స్థానంలో మనం పెట్టుకుని ప్రార్థన చేస్తే కూడా మన ప్రవర్తన ఎంత పవిత్రంగా పరిశుద్ధతగా దేవుడికి ఇష్టముగా మనం ఉంటామో దేవుడు కూడా మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. హల్లెలూయా. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, మునుపటి సత్ప్రవర్తన కంటే, అంటే గతంలో ఉన్న మంచి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన మరీ ఎక్కువైంది. చూడండి, ఈ రోజుల్లో వివాహం అయ్యి కొద్ది రోజులు భర్తతో ఉన్న తర్వాత ఏదో అనుకోని రీతిగా ఆ భర్త చనిపోతే, ఆ భర్త ఉంటేనే రకరకాల వేషాలు వేసేవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ భర్త చచ్చిపోయిన తర్వాత వేసే వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆచారం, వాళ్ళ యొక్క జీవితము చాలా ఘోరంగా ఉంటుంది. కానీ ఈ రూతు అనే ఒక కన్యక, ఒక అన్యురాలు ఎంత పవిత్రాలుగా ఉంటుందంటే, భర్త ఉన్నప్పుడు తన భర్తకు లోబడి జీవించింది, భర్త లేకపోయినా కూడా చాలా యథార్థంగా పవిత్రంగా, ముఖ్యంగా దేవుని నామం కలిగిన ఆమె కూడా చాలా యథార్థంగా అందుకే అన్నారు కదా, నువ్వు కొద్దివారిని కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ గొప్పవారిని ఎవరి జోలికి నువ్వు వెళ్ళకోకుండా, ఎలాంటి పాపము నువ్వు చేయకోకుండా, ఎలాంటి చెడు నువ్వు చేయకోకుండా నిన్ను నువ్వు కాపాడుకున్నావే,
అది నీ క్రియ ఉందే, నీ సత్ప్రవర్తన ఉందే, అది నాకు చాలా నచ్చింది అంటున్నాడు. ఎవరు ఈ మాట అంటుంది? బోయజు అంటున్నాడు. ఆ మాట అని కాబట్టి నీ సత్ప్రవర్తన బట్టి నేను నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాను అంటున్నాడు. దేవుడు కూడా మన జీవితాల్లో మేలు జరగాలంటే, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదాలు రావాలంటే ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. సత్ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆమె ప్రవర్తన, ఆమె గురించి ఊరోళ్ళు చెప్పుకుంటున్నారు. అందుకే ఆ మాటలు ఈ బోయజు విన్నాడు. రెండోది స్వయంగా ఇది చూశాడు. ఒకరోజు పొలంలోకి వచ్చి పరిగెడుకుంటుంది. అందరూ పరిగెడుకుంటుంటే అదే పొలం ఎవరిది? బోయజ్ది. బోయజు కూడా వచ్చి ఎవరు ఈ అమ్మాయి అంటే, అయ్యా ఎవరో నయోమి కోడలంట, వచ్చింది కానించి పరిగె ఏరుతానే ఉంది, అసలు కొద్దిసేపు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆ పరిగె ఏరుతూనే ఉందంటే, అప్పుడు బోయజు అన్నాడు, మీరు ఆమెను డిస్టర్బ్ చేయబాకండి, కావాలంటే ఇంకొంచెం వదిలిపెట్టండి, కొద్దిగా వదిలిపెట్టండి, కొంచెం ఆ ఒడ్డు కంకులు కొద్దిగా వదిలిపెట్టండి, ఎక్కువ ఆమె ఏరుకునివ్వండి, ఆమె డిస్టర్బ్ చేయబాకండి అన్నాడు. ఎందుకనంటే ఆమె గురించి చాలా తెలుసుకున్నాడు, అప్పటికే చాలా తెలుసుకున్నాడు. ఎందుకంటే అత్తను కనిపెట్టుకుని, అంటే దేవుడి బిడ్డను కనిపెట్టుకుని చక్కగా ఆమె కష్టమైన నష్టమైన పెద్ద కోడల్లాగా మళ్ళా వెళ్ళి పెళ్లి చేసుకోకుండా తన శ్రేష్టమైన జీవితాన్ని అత్తతోనే కలిసి ఉండటం అనేది చాలా గొప్ప విషయం అని ఆ బోయజు గ్రహించి, ముఖ్యంగా దేవుడికి లోబడటం. అక్కడ మాట అన్నాడు, రూతు గ్రంథం 2వ అధ్యాయంలో 11వ వచనం, 10వ వచనం కానీ చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశంలో నాయన లక్ష్యముచ్చినట్లు నీకు కటాక్షం కలిగిన అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినంతయు నాకు తెలియబడును. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జన్మ వద్దకు వచ్చితివి. యెహోవా నువ్వు చేసిన దాన్ని ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్టు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప మాట అన్నట్టు చూడండి. అప్పటికే బోయజు ఆమె గురించి కొద్ది గొప్ప ఎంక్వైరీ చేశాడు. ఈమె ఏంటి విశేషం, అసలు ఈమె ఎలా జీవితం ఏంటి అని ఆలోచించాడు. అప్పటికే ఆమె చాలా నిష్టగా అత్తను అంటుపెట్టుకుని చక్కగా ఆమె చెప్పినట్టుగా నడుచుకుంటూ, ఇంకొకటి అత్త ఏ దేవుడిని అయితే కలిగి ఉందో, ఆమె ఎవరిని దేవుని కలిగి ఉందని దేవుడు యేసయ్యని కలిగి ఉంది. అత్త నయోమి కూడా దేవుడు కలిగి ఉంటే ఆమె ఈ నయోమి రూతు కూడా చక్కగా ఆ దేవుడిని ఆరాధిస్తూ చక్కగా భయభక్తులు కలిగి అత్తతో పాటు కలిసి ఉన్న సన్నివేశాన్ని బోయజు గ్రహించి, నువ్వు భయపడవసరం లేదు, నీ జీవితాన్ని నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు, నీకు సంపూర్ణమైన బహుమానము నీకు ఇస్తాడని ఆ రోజు పొలంలో బోయజు రూతుతో మాట్లాడాడు. ఇప్పుడు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో అక్కడ కూడా బోయజు ఏమన్నాడు సార్, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు ఎంత మంచిగా జీవించావో, నీ సంప్రవర్తన ఎలాగుందో, నువ్వు ఎలాగ పరిశుద్ధిగా జీవించావో తెలుసు, కాబట్టి ఖచ్చితంగా నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు భయపడబాకు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, మన సత్ప్రవర్తన బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన సత్క్రియను బట్టే దేవుడు మనం దీవిస్తాడు. మనం ఎంతగా దేవునికి నమ్మకముగా సత్ప్రవర్తన కలిగి నడుచుకుంటామో అంతగా మనం ఆస్వాదిస్తాడు. ఎప్పుడు కూడా రూతు నా జీవితం మరలా చిగురించబడింది, మోడు భార్యన నా జీవితం మరలా దేవుడు నన్ను ఆస్వాదిస్తారని ఆమె కలలో కూడా ఊహించలా. ఆమె చేసిందంత ఒకటే, దేవునికి నమ్మకం ఉంది, యథార్థంగా ఉంది, మంచి భక్తి చేసింది, తన అత్తను కనిపెట్టుకుని ఉన్నది, వాళ్ళిరువురు కలిసి జీవించారు, వారిద్దరి మధ్య ఐక్యత ఉన్నది, సమాధానం ఉంది. అలాగా వారు కలిసి దేవుణ్ణి ఆరాధించి స్తుతించి నమ్మకంగా ఉన్నారు. కాబట్టి ఇంకొకటి, ఈమె జీవితం చాలా పరిశుద్ధతగా ఎవరో రూతు జీవితం కలిగి ఉంది. కాబట్టి ఆయన అన్నాడు, భయపడబాకు, నీవు చెప్పినదంతా నేను నీకు చేస్తాను. ఏమడిగింది ఆమె? అయ్యా నన్ను విడిపించు అంటే నాకున్న ఈ సమస్యల నుంచి, నాకున్న ఈ యొక్క బంధకాల నుంచి,
నాకున్న ఈ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించని బోయాజు దగ్గర ఆమె వేడుకుంటారు. అయితే ఆ రోజుల్లో వాళ్ళకొక రూల్ ఏంటంటే, ఏ అమ్మాయిని విడిపించాలంటే, ఆ సమస్య నుంచి విడిపించాలంటే వాళ్ళు తెలిసిన బంధువుల్లో ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఆమెకున్న జీవితం బైబిల్లో పాత నిబంధనలో ఏమైందంటే, ఒక ఆవిడ ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. పెద్దోడికి పెళ్ళయింది, చిన్నోడు పెళ్ళి అవ్వాలి. అయితే పెద్దోడు పెళ్ళయింది, కొద్ది రోజులు పెద్దోడు చచ్చిపోయాడు అనుకో, పాత నిబంధన ఏం చేసేవారంటే చిన్నోడు ఆ వదిలి తిన ఆమెను పెళ్లి చేసుకునేవాడు. ఎందుకు? వాళ్ళ వారసు కావాలని, వాళ్ళకి పిల్లలు కలిగే విధంగా, రెండోది వాళ్ళ జీవితం అలా జీవించాలని పాత నిబంధన అలా ఉండేది. అందుకే కానీ ఇక్కడ చూస్తే నయోమి జీవితంలో మరొక పిల్లలు లేరు. ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. ఇప్పుడు ఆమె విధవరాలు. ఇప్పుడు ఆమె చేయాల్సిన ఏమి చేయలేని పరిస్థితి. అందుకే ఇప్పుడు ఎవరికి ఎటు వెళ్తున్నారంటే బంధువుల దగ్గరికి వెళ్ళారు. ఆ బంధువు ఎవరంటే బోయాజు ఏమన్నాడు? నేను మిమ్మల్ని విడిపిస్తా. అయితే నాకంటే ముందుగా పెద్ద చుట్టాలు ఒకడు ఉన్నాడు. నేను కూడా చుట్టాలనే, నేను కూడా నిన్ను విడిపించవచ్చు, కానీ నాకంటే పెద్దోడు ఒకడు ఉన్నాడు. ఒకవేళ వాడు విడిపించకపోతే నేనేం చేస్తాను? నిన్ను విడిపిస్తాను అన్నాడు. అక్కడ వాక్యం చూసినట్లయితే 12వ వచనం, నేను నిన్ను విడిపింపగల మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఉన్నాడు. ఈ రాత్రి అందును ఉదయము అతడు నీకు బంధువు ధర్మం జరిపినలా సరే, అతను విడిపింపవచ్చు. నీకు బంధువుని ధర్మం జరుపుటకు అతను ఇష్టము లేక, నీకు బంధువుని ధర్మం జరుపుటకు అతను ఇష్టము లేకపోయినలా యెహోవా జీవము తోడు, నేనే నీకు బంధువుని ధర్మం జరిపిదని ఉదయం వరకు పండుకొనుమని చెప్పింది. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొక్క పండుకొని ఒకరినొకరు గుర్తించుపాటు వెలుగు రాకముందే లేచింది. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియకుడని చెప్పాను. మరియు అతడు నువ్వు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకునమని చెప్పగా ఆమె దాన్ని పట్టింది. అతడు 6 కొల్ల ఎవరు కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు, అత్త, నా కుమారి నీ పని ఎట్టించదని అడగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతా తెలియజేసి, నువ్వు ఒట్టి చేతితో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల ఎవరు నాకు ఇచ్చిదను. అప్పుడు ఆమె, నా కుమారి ఈ సంగతి నేటి దినము నెరవేర్చితేనే కానీ ఆ మనుషులు ఓరకుండా కనుక ఇది ఎలాగో చూడడం నీకు తెలియ వరకు ఓరకుండమనెను. హల్లెలూయా. ఆ రాత్రి బోయజ్ అంటున్నాడు, సరే నేను విడిపిస్తానని. సరే, తెల్లవారి లోపు ఇంకా చీకటిగా ఉండగానే, ఎవరు చూడకుండా, ఎందుకంటే ఈ టైంలో నువ్వు ఇలా వచ్చి నువ్వు ఏదో సమస్య కోసం వచ్చి ప్రార్థించి నన్ను అడిగితే అవన్నీ జనాలకు అర్థం కాదు. కాబట్టి మన గురించి చెడుగా అనుకుంటారు. కాబట్టి నువ్వు పరిశుద్ధురాలివి, నేను ఎంతో పవిత్రుడిని, పరిశుద్ధులుగా జీవిస్తున్నాము. కాబట్టి మళ్ళా సూర్యుడు ఉదయించే లోపే కొంచెం చీకటిగా ఉండగానే త్వరగా నువ్వు లేచి వెళ్ళిపో, నేను ఖచ్చితంగా నీకు మేలు చేస్తానని చెప్పి ఆమెను పంపించేటప్పుడు, ఆమె వచ్చినప్పుడు కొద్దిగా అక్కడున్న ఒడ్లను కొంచెం ఆ పంటను ఆమె చేతికి ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత నేను చేస్తానని చెప్పాడు. సరే, ఆమె వచ్చేసిన తర్వాత ఆమె అత్తకి చెప్పింది ఏం జరిగిందంటే, అయ్యా అత్త, ఇలా వెళ్ళాను, ఇలా జరిగింది, ఇలా మొత్తం స్టోరీ మొత్తం చెప్పింది. అయితే ఈ కొద్దిగా అయిపోయిన తర్వాత ఇక్కడ జరిగిన విషయం తర్వాత 4వ అధ్యాయం మనం చూస్తే, అక్కడ బోయజు సమీప బంధువులు దగ్గరికి వెళ్ళాడు. ఒరే బాబు, మరి నయోమి కోడలు, పెద్ద కోడలు, రెండో కోడలు రూతు, మరి ఆమె వివాహం చేసుకోవాలి, నువ్వేమైనా చేసుకుంటావా అని అడిగాడు. ఇక ఆ స్టోరీ మొత్తం నేను క్లియర్గా ఉదాహరణ చెప్పేస్తాను. అయితే వాడు అన్నాడు, అమ్మమ్మ నేను చేసుకోను, ఆ అన్యురాలు నేను చేసుకోను. రెండోది, ఆమె తన నయోమి కొడుకుని చేసుకోవాలని ఆడు చచ్చిపోయాడు. కాబట్టి నేను కూడా చేసుకున్నాను అనుకో, నేను కూడా చచ్చిపోతానేమో. అమ్మో, నాకొద్దు ఆమె, నేను చేసుకోను, ఆమె వాటా నాకొద్దు, ఆమె ఆస్తి నాకొద్దు, నేను చేసుకోనని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆమె విడిపించగలిగే ఆ అవకాశం ఎవరికి ఉన్నదంటే బోయజు మాత్రమే. అప్పుడు బోయజు ఏం చేస్తాడంటే, సరే ఇక వాడు విడిపించలేన్నారు కాబట్టి అప్పుడు బోయజు రూతుని వివాహం చేసుకుంటాడు. రూతుని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడి పేరు బైబిల్లో 4వ అధ్యాయంలో ఉన్నది.
ఒబేదేం అని పేరు పెట్టారు. రూతుకు బోయాజు వివాహం అయితే వాళ్ళకు కుమారుడు పుట్టారు ఒబేదేం కొడుకు ఎవరంటే యెషయా కొడుకు ఎవరంటే దావీదు సంతానం నుండి వచ్చిన వాడే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక అన్యురాలు ఈ రూతు గురించి మనం చూసుకుంటే, ఈ రూతు ఎవరంటే ఒక అన్యురాలు. ప్రభువుని ఎరగని ఆమె ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆమె సత్ప్రవర్తన ఎలాగుందంటే దేవునికి ఇష్టపూర్వకంగా ఉంది. దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నది కాబట్టి ఆమె 3 భార్యల జీవితాన్ని ఏం చేశాడు? చిగురింపు చేశాడు. ఈరోజు ప్రభువు నమ్ముకున్న మనం కూడా మన క్రియలు మంచిగా ఉండాలి. మన సత్ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. మనం ఎంత భక్తిగా యథార్థంగా, ఎందుకంటే మన ఆశీర్వాదం ఎలా వస్తుందంటే మన క్రియలు బట్టి మనకు ఆశీర్వాదం వస్తుంది. కొంతమంది చూడండి, వాళ్ళ క్రియలు బాగో, వాళ్ళ పద్ధతులు బాగో, వాళ్ళ మాటలు బాగో, వారి యొక్క నడవడిక బాగాదు. ఒకరోజు ఒక అతను అన్నాడంట, అన్నా పాస్టర్ గారు చెప్తున్నాడు, అన్నా నేను నా తోటి స్నేహితులను మార్చాలని చాలా ఆశ కలిగి ఉందన్నా, వాడి కోసం ప్రార్థన చేస్తున్నారు ఎప్పటి నుంచో. నేను ఒకసారి వెళ్ళి వాడితో మాట్లాడి వాడిని దేవుళ్ళకు నడిపిస్తానన్నా అని అంటే, అరే వాడు ఏం చేస్తాడని ఈ పాస్టర్ గారు అడిగినప్పుడు ఆయన చెప్పాడు, అన్నా వాడు ఎప్పుడు పేకాట ఆడుతూ ఉంటాడన్న, వాడు ఎప్పుడు తాగుతూ ఉంటాడన్న, వాడు ఎప్పుడు అలా జీవిస్తాడన్నా. అంటే సరే, మనం మొదటిగా ప్రార్థన చేద్దాం. వాడు పేకాట ఆడే స్థలంలోకును మందు తాగే ఆ బారులోకి నువ్వు వెళ్ళొద్దు. కావాలంటే ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడు, మనం ప్రార్థన చేద్దాం, మనం దేవుని మాట చెప్తాం. కానీ వాడు పేకాట ఆడేటప్పుడు మందు తాగేటప్పుడు మాత్రం నువ్వు వెళ్ళబాకు. ఎందుకంటే అక్కడ కొన్ని దురాత్మలు ఉంటాయి, అవి నిన్ను కూడా పట్టేస్తాయి. నిన్ను కూడా పట్టుకుని నిన్ను కూడా ఏం చేస్తాయి అంటే ఆ దాంట్లోకి తీసుకెళ్ళిపోతాయి. అన్నా లేదన్నా వాడిని మార్చాలన్నా అని ఒకరోజు ఈ పాస్టర్ గారు చెప్పకుండా వెళ్ళాడంట. వెళ్తే వాడెక్కడ ఉన్నాడు? పేకాట ఆడుతూ ఉన్నాడు, క్లబ్లో పేకాట ఆడుతున్నాడు. వెళ్ళి లేరా నువ్వు ఇక్కడి నుంచి పేకాట ఆడుతూ మానేరా అని వీడు అడుగుతున్నాడు వెళ్ళిన వ్యక్తి. వాడన్నాడు, అప్పటికే చాలా డబ్బులు పోగొట్టుకున్నాడంట. ఆ పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆడు ఇంకా కసిగా ఆడుతుంటే లెగకోకుండా ఇంకా ఆడుకునేసరికి ఈ ఎల్లునోడు ఏం చేశాడు తెలుసా? కొంచెంసేపు చూసి పేకాట ఎలా ఆడాలో చెప్పేశాడు. వీడు ఎల్లునోడు ఎవడో ఒకప్పుడు పేకాట ఆడి లోకంలో జీవించి లోకంలో నడుచుకునే వ్యక్తి ప్రభు నమ్ముకునే వ్యక్తి వెళ్ళి ఏం చేశాడంటే ప్రభు నమ్ముకోని వ్యక్తిని మార్చాలని వెళ్ళాడు. వాడిని మార్చాలని వెళ్ళిన వీడు కొద్దిసేపు లెగు అని నవ్వాడు. ఆ ఆటను చూసేసరికి వీడు కూడా ఆశ కలిగి, అట్రాక్షన్ కలిగి ఏం చేశాడు తెలుసా? డబ్బులు పోగొట్టుకున్నాడు. రే ఆ మొక్కటే ఈ మొక్కటే అని చెప్తూ ఉన్నారంట. చెప్పడమే కాదు, కాసేపు ఏమైనా చేస్తా లెగు అని లేపి వీడు కూర్చున్నారంట. ఎవడో ప్రభువుని నమ్ముకుని బాప్తిసం తీసుకుని దేవుల్లో ఉండే వీడు కొద్దిసేపటికి అక్కడికి వెళ్ళి నువ్వు లేరా అని వీడు కూర్చుని వీడు పేకాట ఆడుతున్నాడు. పక్కన సిగరెట్ ఉంటే ఆటోమేటిక్ సిగరెట్ వెలిగించేశాడు. అంటే వీడి క్రియలు ఏమైపోయినాయి? మారిపోయాడు. వాడిని మారుద్దామని అక్కడికి వెళ్ళేసరికి వాడిని మార్చడం కాదు, వీడే ఏమైపోయాడు? ఆళ్ళలోకి వెళ్ళిపోయాడు. అందుకే కొన్ని స్థలాలకి వెళ్ళకూడదు అని ఎందుకు చెప్తామంటే పల్లె కాదు, అక్కడ కొన్ని వెళ్ళటం వల్ల కొన్ని దురాత్మలు పట్టుకుంటే కొన్ని ఆకర్షణ శక్తులు మనల్ని ఆకర్షించేస్తాయి. దానివల్ల మనం బలహీనతలో పడిపోతాం, మన పాపంలో పడిపోతాం, మనం కూడా లోకంలో ఈ యొక్క విగ్రహారాధన వైపుకు మల్లుకుంటాం. అందుకే ఈ యొక్క సేవకుడు చెప్పాడు, వాడి కోసం నువ్వు ప్రార్థన చేద్దాం. కానీ వాడు వినుకోకుండా ఆ పేకాట క్లబ్లోకి వెళ్ళిపోయి వాడు కూడా చివరికి పేకాట అనేసరికి వాడి సాక్షి జీవితం అంతా, వాడి క్రియ అంతా ఏమైందంటే పోయింది, సత్ప్రవర్తన అంతా పోయింది. అందుకే మన జీవితంలో అంతము వరకు మన ప్రవర్తనను కాపాడుకోవాలి. బైబిల్లో ప్రకటన గ్రంథంలో వాని క్రియలు బట్టి వానికి ఏమొస్తుందంట? జీతం వస్తుంది. వాని ప్రవర్తన బట్టే వానికి మేలు జరుగుతుంది. ఈరోజు మనం మేలు జరగాలంటే, మనం దేవుడు ఆశ్రయించాలంటే బోయజు ఒకే మాట అన్నాడు, నీ గురించి తెలిసిందమ్మా, నీ గురించి నలుగురు చాలా మంచిగా చెప్పారు, అసలు నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావు, ఎంత మంచిగా ఉన్నావు, కాబట్టి నీ కోరిక నేను తీరుస్తానని ఆమె ఆశ నెరవేర్చాడు.
ఈరోజు దేవుడు కూడా మన కోరిక, మన ఆశ తీర్చాలంటే మనలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్ష్యం ఏంటి సార్? ఒక మంచి అలవాటు ఏంటి సార్? సత్ప్రవర్తన, మంచి నడవడిక. ఎందుకంటే అంత ఈజీ కాదు ఈ సత్ప్రవర్తన అనేది. చూడండి, బైబిల్లో మనం చూస్తున్నట్టయితే, వాక్యం చూస్తున్నట్టయితే చూడండి, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో 1వ వచనం కానీ చదువుతున్నాను, వినండి. మొదటి రాజుల గ్రంథం పేజీ నంబర్ 279వ పేజీ. దావీదునకు మరణకాలం సమీపింపగా అతను తన కుమారుడిని సొలొమోను ఇలాగూ ఆజ్ఞ ఇచ్చింది, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడిని యెహోవా అప్పగించిందని కాపాడు. ఆయన మార్గం అనుసరించిన నీవు ఏ పని పూనుకునను, ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకము నడుచుకుందు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టలను, ఆయన నియమించి ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనము కైకొను. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో సత్యము అనుసరించి నడుచుకున్నలా ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. హల్లెలూయా. దావీదు చావు బతుకులో ఉన్నాడు. చావు బతుకులో ఉండి పిల్లలకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. చాలామంది చావు బతుకుల్లో ఉన్నప్పుడు చూసి వస్తాకి వెళ్తూ ఉంటారు, ఏదో చెప్తారు, లేకపోతే వాళ్ళకి విషయాలు తెలియజేస్తారు. అయితే దావీదు తన పిల్లలకి ఏం చెప్తారంటే, నాయనా, లోకులందరూ, ప్రజలందరూ పోవలసిన మార్గం నేను పోతున్నాను, నాకు కూడా మరణం రాబోతుంది. అయితే ఒక మాట, నేను ఎలాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానో, నేను ఎలాగా దేవుని విశ్వాసం ఉన్నానో, నీవును నీ పిల్లలు కూడా అలాగ సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నట్లయితే నీ రాజ్యము యుగయుగాలు నిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాజ్యము నిరంతరము నిలుచుంది. అయితే ఒక మాట అన్నాడు, ఏమన్నాడు సార్? అప్పుడు 4వ వచనం, నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి, మీ పిల్లలు ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటే నీ రాజ్యం నిత్యం ఉంటుంది. దావీదు చావు బతుకులు ఉన్నప్పుడు తన కొడుకుని సొలొమోను పిలిచి ఈ మాట చెప్తున్నాడు, నేను మరణిస్తున్నాను, నేను ఎలాగైతే దేవునికి యథార్థంగా ఉన్నానో నీవు నీ పిల్లలు అలా యథార్థంగా ఉంటే నా మీద దేవుడు ఏ కృప చూపి రాజ్యము స్థిరపరిచాడో నీకు నీ పిల్లలకు కూడా ఆ రాజ్యము స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఏం నేర్చుకున్నావు? ఇక్కడ నేను నేర్చుకోమని పౌలు దావీదు చెప్తున్నాడంటే, నీ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. నీ ప్రవర్తన బట్టి నీ మీద నీ రాజ్యము స్థిరంగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఈ ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత మంచిగా దేవుళ్ళు మనం ఉంటాము, ఎంత యథార్థంగా మనం ఉంటాము, ఆశీర్వాదాలు కూడా అలాగే వస్తాయి. దావీదు ఎంతో నమ్మకస్తుడు, యథార్థవంతుడు, నీతి కలిగిన వాడు, ఎంతో హృదయానుసారుడు. కాబట్టే దావీదు ఏం చేశాడంటే గొప్ప గొర్రెలు కాచుకునే వ్యక్తిని చూడండి. అసలు ఎప్పుడైనా ఓహోకు అది అందేదేనా? గొర్రెలు కాచుకునేవాడు ఎప్పుడైనా నేను రాజులు అవుతాను, ప్రధానమంత్రి అవుతాను అని అనుకుంటాడా? మన ప్రధానమంత్రి ఎవరు? మోదీ. ఒకప్పుడు రైల్వే స్టేషన్ ఏం కాసేవాడంట? టీ కాసేవాడు, టీ పెట్టేవాడు, టీ అమ్ముకునేవాడు. ఇప్పుడు ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాజు అయిన దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎలాగైతే గొర్రెలు కాచుకునే నన్ను నా దేవుడు చూసి రాజుగా చేశాడు, నువ్వు నీ పిల్లలు కూడా యథార్థంగా ఉంటాయి, సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉంటాయి. మీకు కూడా ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట చదువుతాం చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం. 1 పేతురు కొత్త నిబంధనలో 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం.
మొదటి పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. 191వ పేజీ 2వ అధ్యాయం చూసినట్లయితే 11వ వచనం. దైవ భక్తి గలవారు అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దైవ భక్తి గలవారు అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. భక్తి మందిరానికి వచ్చే మనం, దేవుణ్ణి ఆరాధించే మనం, మన అలంకరణ ఎలాగున్నాడంట? సత్క్రియల చేత. మన అలంకరణ, మన క్రియలే మనకు అలంకరణ. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలంటే అప్పు చేసేనా, లేదా అరువు తీసుకున్నా. అరువు అంటే పక్కన వాళ్ళు మంగళసూత్రం. ఒక ఆమె ఫంక్షన్కి వెళ్ళాలి, ఆమె దగ్గర బంగారం లేదు. ఆమె ఏం చేస్తుంది తెలుసా? పక్కన ఆమె అడుగుతుంది, క్లాప్స్ కొట్టి, నేను చూసాను అన్నమాట, క్లాప్స్ కొట్టి పెళ్ళికి వస్తారు, నీ తాడిస్తావా అని అంటాడు. ఇప్పుడు పెళ్ళిలో ఆ తాడు నాదని ఈమె ఏం చేయాలి? హడావడి చేయాలి. అందరూ చూసి, బా ఎప్పుడు కొన్నాడు అన్నయ్య బంగారం, ఈ చేయను అని జనం చెప్పుకోవాలి. అది కాదు అలంకరణ అనేది. ఒక స్త్రీకి లేదా ఒక మనిషికి వారి క్రియలే వారికి ఏంటంట? అలంకరణ. ఇక్కడ అన్నాడు, దైవ భక్తి గలవారు అని ఎవరైనా చెప్పుకున్నారు. మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, మేము చర్చికి వెళ్ళేవాళ్ళం, మేము దేవుడిని ఆరాధించేవాళ్ళం అని మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చెప్పుకుంటున్నారు కదా. వాళ్ళ క్రియలు ఎలాగో అంటున్నాడు సార్? సత్క్రియల చేత తమ్మును తాము ఏం చేయాలంట? అలంకరించుకోవాలి. ఇప్పుడు ఒక ఆయన బట్టి, ఒక ఆమెను బట్టి ఎవరు చూస్తారు తెలుసా? యేసయ్యను చూడాలి. మనము మన క్రియలను బట్టి యేసయ్యను ఇతరులు చూడాలి. అలా చూడాలంటే మన క్రియలు, మన సత్ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోకంలో ఏమంటారు తెలుసా? మనల్ని తిట్టేది, మనం ఆరాధించి దేవుడిని కూడా తిడుతూ ఉంటారు. మీ దేవుడు మీకు ఇదే నేర్పాడా, మీకు ఇదే నేర్పాడా, లేకపోతే మీరు ఎలాగ మనం చేసే చెడు లేదా మన నడవడిక సరిగ్గా లేకపోవడం వల్ల అవమానం దేవుడు కూడా చేస్తుంది. అందుకే మీ సత్క్రియల చేత మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? అలంకరించుకోండి. ఇంకొక మాట అన్నాడు చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం. దాంట్లోనే మొదటి పేతురు అధ్యాయం చేయండి. దాని తర్వాత పేతురు గ్రంథం 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. 11 చూద్దాం. ప్రియులారా, మీరు పరదేశము యాత్రలో ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాన్ని విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొలుచున్నాను. పేతురు గారు సంఘాన్ని చెప్తున్నాడు, దేవుని బిడ్డలు చెప్తున్నాడు. అన్యుషుల మధ్యలో, అన్యుషులు అంటే ఎవరో తెలుసా? ప్రభువు నెరగని వారు, విగ్రహారాధికులు. రెండవది ప్రభువు మందిరానికి వచ్చి కూడా సరిగా వాక్యము ప్రకారంగా జీవించుకోకుండా ఉండేవాళ్ళందరూ కూడా అన్యుషులే. విశ్వాసులు ఎవరంటే వాక్యం ప్రకారం నడిచేవాళ్ళు విశ్వాసులు, క్రైస్తవులు. అయితే ఈ అన్యుషుల మధ్యలో మీరు ఎలాగొన్నారన్నాడు సార్? మీ యొక్క ప్రవర్తన ఆ విషయంలో మిమ్మల్ని ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులు దూషిస్తున్నారు. ఇగో నువ్వు ఈ విషయంలో దుర్మార్గురాలు అని అంటున్నారు. ఆ విషయంలో ఇంకా పవిత్రగా మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలంట. హల్లెలూయా. మంచి ప్రవర్తన కలిగిన వారు. ఎందుకంటే సైతాను మనుషుల్లోకి ఎప్పుడు దూరి మన మీద నేరారోపణ చేయాలని చూస్తూ ఉంటాడు, మన మీద నిందలు వేయాలని చూస్తాడు. మనలో ఉన్న తప్పులను
చూపిస్తూ మనల్ని బలహీనపరచాలని, మన మాటలను, మన యొక్క పద్ధతులను పట్టుకుని వాడు ఏదో ఒక విధంగా మనల్ని దాడి చేయాలని చూస్తూ ఉంటాడు. అందుకే ఈ లోకంలో మన ప్రవర్తన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రవర్తన బట్టే మనల్ని ఆశీర్వదిస్తాడు. బోయస్ ఏమన్నాడు ఆమెతో, నీ ప్రవర్తన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉంది. అంటే అంతగా దేవుడి పట్ల నమ్మకంగా ఉందండి. అందుకే నేను నీ కోరింది నేను నీకు చేస్తాను. ఈరోజు ఈ పేతురు దగ్గర కూడా ఏమన్నా చేస్తాం, అన్ని విషయాలు మిమ్మల్ని ఏ విషయం దుర్మార్గం దూషిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శించడం దేవుని మహిమపరచాలి. ఈ విషయంలో మనం దుర్మార్గం దూషిస్తున్నారా, ఆ విషయంలో మనం సరి చేసుకుని మంచిగా ఉంటే అదే నోరు మళ్ళీ ఏం చేసి తెలుసా, మన క్రియలను బట్టి దేవుడిని ఏం చేస్తారంట, మహిమపరుస్తారు. అంతకుముందు నోరు ఏమైంది, మనం దూషించింది మన క్రియలను బట్టి, చెడు క్రియలు బట్టి, చెడు పద్ధతులను బట్టి. మనం సరి చేసుకుని మంచిగా ఉండడం ద్వారా అదే నోరు ఏం చేసిందంటే మళ్ళా దేవుడిని ఏం చేసిందంట, మహిమపరిచింది. కాబట్టి అంటున్నాడు, వారి మధ్య మంచి ప్రవర్తన గలవారే ఉండాలని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. తిమోతి గారు పేతురు గారు ఏమన్నాడు, బతిమాలుకున్నాడంట. ఈరోజు దేవుడి బిడ్డలైన మనం సావుకుడిగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాం. ఎందుకంటే మన నోరును ఎప్పుడు సైతాను స్లిప్ చేయాలా, మన ప్రవర్తన ఎప్పుడు పాడు చేయాలా, మన నడవడికను ఎప్పుడు పాడు చేయాలని వాడు మనల్ని ఆవేశం చేపిస్తాడు, మనల్ని బలహీనపడతాను చూస్తాడు. అందుకే ఈ మాట అన్నాడు, మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మనం ఎలా మన క్రియలు బట్టే దేవునికి మహిమ వెళ్తుంది, మన ప్రవర్తన బట్టి, మన ప్రవర్తన బట్టి దేవునికి ఏమవుతుంది, అవమానం వెళ్తుంది. హల్లెలూయా. చూడండి, దానిలోనే 3వ అధ్యాయం 16వ వచనం, 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనంలో, నిర్మలమైన మనసాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణ కూర్చున్న మిమ్మల్ని హేతుడు ప్రతి వానికి సాత్వికంతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంది. మీ హృదయంలో క్రీస్తు ప్రభుగా ప్రతిష్ఠించుడు. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురు, దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనంది వేయ వారందరూ సిగ్గుపడుదురు. మీ మీద అపనంది వేయ వారందరూ ఏమవుతారంట, సిగ్గుపడతారు. ఎప్పుడు అంటే మనం చేంజ్ అయినప్పుడు, మన ప్రవర్తన మార్చుకుంటున్నప్పుడు. ఏ విషయమైతే దుర్మార్గులని మనం దూషిస్తున్నారో ఆ విషయంలో మీరు సత్ప్రవర్తన కలిగిన వారైతే ఆ అపనింద వేసే వారందరూ కూడా ఒకరోజు ఏమవుతారంట, సిగ్గుపడతారు. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే సిగ్గుపడేటట్లు చేస్తారు దేవుడు. దీనికి ఎలాగంటే మన సత్ప్రవర్తన, మన క్రియలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సైతాను నోళ్ళు మూయించాలన్నా మన యొక్క సత్ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రార్థనకి జవాబు రావాలన్నా మన సత్ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. పేతురు అదే అంటున్నాడు, వారు సిగ్గుపడి దేవుడు చేస్తాడు, వారు అవమానపడి దేవుడు చేస్తాడు. మీరు మీ ప్రవర్తన మంచిగా ఉన్నట్లయితే, మీ సత్ప్రవర్తన మీద అపనంద వేసేవారందరూ కూడా దావీదు మీద నిందలు వేశారు. దావీదు మీద నిందలు వేశారు. ఒక రాజు ఆయన మీద నిందలు వేసి కొంతమంది అయితే హేళన చేశారు, మాట్లాడారు, భయంకరంగా మాట్లాడారు. ఆయన రాజ్యం విడిచిపెట్టి ఒంటరిగా ఏడ్చుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఆ టైంలో రకరకాల మాటలు, నిందలు పడ్డాయి ఆయన మీద. కొద్ది రోజుల తర్వాత ఏ మనిషి అయితే అలా మాట్లాడాడు ఆ మనిషి వచ్చి అందరూ ఎదుట తల వంచుకుని, అప్పుడేదో తెలుసో తెలియదో దావీదు గారు చెడుగా మాట్లాడాను అని క్షమించండి, మీ రాజ్యంలో నాకు ఏదో ఒకటి
క్షమించే అవకాశం నాకు లేదు, అయినా కూడా కృప చూపించి కొద్దిగా మీ రాజ్యంలో కొద్ది స్థానం ఇస్తారా, మమ్మల్ని క్షమిస్తావా అని బతిమలాడుకున్నాడు. ఇది బైబిల్ దాటి ఎక్కడ ఏది లోపల బయటకు పోలేదు. ప్రతిదీ బైబిల్లో మనకి ఉదాహరణ కనపడతా ఉన్నాం. మన జీవితము అంతా మనకి బైబిల్లో కనపడతా ఉన్నాం. అందుకే శత్రువు నోళ్ళను మూయించేది ఏంటంటే మన సత్ప్రవర్తన. వాడు నోళ్ళను మూయించినట్టు చేసేసి, వాడు బుద్ధిని మార్చినట్టు చేసేసి. అది ఎలాగంటే మన యొక్క ప్రవర్తన బట్టి. దేవుడు కూడా మన ప్రార్థనకు జవాబు రావాలంటే మన అంతగా ప్రవర్తన కలిగి ఉంటే ఖచ్చితంగా పేతురు అన్నదా వాడిని సిగ్గుపడి చేస్తాను, వాడిని ఇలా చేస్తానని అంటారు. ఇంకో మాట 4వ అధ్యాయం దాంట్లోనే 19వ వచనం, 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్న వలన. దేవుని చిత్త ప్రకారంగా బాధపడేవారు, దేవుని చిత్త ప్రకారం నడుచుకుని బాధల్లో ఉన్న వారంతా చెప్తున్నాడు, నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉంది. ఖచ్చితంగా నమ్మకమైన సృష్టికర్త నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడు, మేలు చేయక ఆయన ఉండలేడు. ఆయన మేలు చేసే దేవుడు కాబట్టి కష్టం వచ్చింది ఎవరికి? రూతుకి. 3 బారిపోయింది జీవితం. రూతు జీవితం 3 బారిపోయింది. చెప్పుకునే భర్త లేడు, కష్టం. ఒంటరి జీవితం, ఒంటరి మహిళా జీవితం చాలా ఇబ్బంది. ఒంటరిగా మహిళ ఉండటం, లోకంలో ఉండటం, ఎన్నో అవమానాలు వచ్చి నిందలు వస్తూ ఉంటాయి, ఎన్నో పోట్లు ఉంటాయి. కానీ ఆమె తన ప్రవర్తనలో, తన నడవడికలో గుడ్ క్యారెక్టర్, మంచి సర్టిఫికేట్ ఇచ్చారు. గుడ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని బట్టే ఆమెను దేవుడు ఆశీర్వదించాడు. మళ్ళా చిగురు చేశాడు, మళ్ళీ ఆమె దీవించాడు. హల్లెలూయా. అందుకే మనం కలిగి ఉండటమే కాదు, మన పిల్లలు కూడా అలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది అలా కలిగి ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా ఆ ఆశీర్వాదం వచ్చింది పిల్లలకు కూడా. అది మనం నేర్పించాలి. మంచి నడవడికలు, మంచి అలవాట్లు, మంచి హ్యాబిట్స్ మనం నేర్పించాలి పిల్లలకు కూడా. ఇంకో మాట చదివి మనం ప్రార్థన చేసుకున్నాం. చూడండి, 1 యోహాను దాంట్లో ఇంకా ముందుకెళ్తే బైబిల్లో యోహాను 3 యోహాను యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం. చూద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్చు సౌఖ్యం ఉండడం ప్రార్థించున్నావు. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది. నీ సత్ప్రవర్తన గురించి ప్రజలు వచ్చి సాక్ష్యం చెప్పగా నేను విని బహుగా సంతోషించింది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చివరిగా ఈ మాట అర్థమైందంటే, కొంతమంది ప్రభువు నమ్ముకున్న విశ్వాసులు గురించి ఆయన ఒక సేవకుడు చెప్తున్నాడు. ఆ సేవకుడు ఎవరంటే వీళ్ళు ప్రభువులో నడిపించినారు. ఈయన వెళ్ళి ఆయన చెప్తున్నాడు, మీ పిల్లలు ఉన్నారే, ప్రభువులో నడిపించిన మీ పిల్లలు ఉన్నారా, సంఘ బిడ్డలు ఉన్నారా, వాళ్ళు మళ్ళీ మంచి నడవడికండి, వాళ్ళు మంచి సాక్ష్యము కలిగి ఉన్నారండి, మంచి సత్ప్రవర్తన కలిగి ఉన్నారండి అని ఆ సేవకుడు చెప్తుంటే, ఆ సేవకుడు ఆ మాట విని ఏం చేస్తున్నాడంటే సంతోషిస్తున్నాడు. ఇంకా మనకు అర్థం కావాలంటే మన పిల్లల గురించి బయటోడు వచ్చి మనకి చెప్పితే మనకి ఏమనిపించింది?
అబ్బా నీ పిల్లలు భలే మాట్లాడుతున్నారండి, చక్కగా లోపడుతున్నారండి, భలే చక్కగా చదువుతున్నారండి, మీ పిల్లలు అలా చేయరండి అని స్కూల్లో టీచర్స్ కానీ లేకపోతే బయట మీ పిల్లలు చాలా చక్కగా ఉంటారండి, అడిగిన మంచి సమాధానం చెప్తారండి, లేకపోతే మీ పిల్లలు భలే చదువుతున్నారండి, మంచిగా ఉంటారండి అని చెప్తున్నప్పుడు వాళ్ళ గురించి సాక్ష్యము ఇతరులు తల్లిదండ్రులకు చెప్తున్నప్పుడు తల్లిదండ్రులకు ఏమనిపించింది? సంతోషం అనిపించింది. ఇది అంతే. విశ్వాసులు మంచిగా ఉంటే విశ్వాసం గురించి ఎవరైనా వచ్చి సావుకులు, అయ్యా మీ చర్చికి వచ్చేవాళ్ళు ఉన్నారా, చాలా బాగున్నారండి, చాలా బాగా మంచివాళ్ళు, చాలా మంచి ప్రార్థన పనులు, మంచి సాక్ష్యం ఉంది, మంచి ప్రవర్తన కలిగి ఉంటున్నారు, మంచిగా వాళ్ళని ఆత్మీయతలు పెంచుతున్నారండి అని ఎవరైనా వచ్చి ఈ సేవకుడు చెప్పినప్పుడు ఈ సేవకుడు కూడా ఏం చేస్తారంటే సంతోషిస్తారు. అబ్బా మనము అందుబాటులో ఉన్నా లేకున్నా వాళ్ళు నిత్యము దేవుడి పట్ల నమ్మకం కలిగి ఉన్నారు, చాలా మంచి ప్రవర్తన కలిగి ఉన్నారని ఇతరులు ఇప్పుడు మన గురించి మనం చెప్పుకోవటం కాదు. ఈరోజు చాలామంది వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, మన గురించి మనం చెప్పుకోవటం కాదు, మన గురించి ఇతరులు చెప్పాలి. అది సాక్ష్యం. ఆ సాక్ష్యం మనం కాపాడుకోవాలి. ఆ సాక్ష్యం మనం కాపాడుకోవాలంటే మనలో ఏముండాలంటే మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన. రూతు ప్రవర్తన గురించి బోయాజు చెప్తున్నాడు. రూతు చెప్పుకోవాలా, నా ప్రవర్తన ఇది, పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు నా భర్త చచ్చిపోయిన తర్వాత నేను మళ్ళా లోకంలో కలిసిపోలేదు, అత్తను కనిపెట్టుకుని ఆమె దేవుడే నా దేవుడని, ఆ యేసయ్యే నా యేసయ్యే అని, ఆమె జనమే నా జనమని కనిపెట్టుకుని నేను ఉన్నాను, నేను నమ్మకంగా ఉన్నానని ఆమె చెప్పుకోవాలా. ఆమె గురించి బయట వాళ్ళు చెప్పారు, బోయాజు విన్నాడు, చూశాడు, ఆమె యొక్క ప్రార్థన బోయాజు ఆలకించాడు. ఈరోజు మన ప్రార్థన కూడా, ఈరోజు మన ప్రార్థనకి జవాబు రాకపోవటానికి కూడా కొన్ని కారణాలు ఏమిటి? సాక్ష్యం లేకపోతే, మంచి క్రియలు లేకపోతే, మంచి ప్రవర్తన లేకపోతే కూడా మన ప్రార్థనలు కొన్ని జవాబు రావు. ఈరోజు రూతులాగా మన గురించి నలుగురు మంచి చెప్పాలి. చచ్చిపోయిన తర్వాత కూడా ఒక వ్యక్తి గురించి చెప్పుకుంటారంటే, ఒక వ్యక్తి గురించి చచ్చిపోయిన తర్వాత కూడా చెప్పుకుంటున్నారంటే వాని క్రియలు ఇంకా భూమి మీద ఉన్నాయి. అందుకే ఆయన గురించి ఇంకా మంచి చెప్తూ ఉంటారు. ఆయన ఉన్నప్పుడు అలా చేసేదండి, ఇలా చేసేదండి, మాకు అలా సహాయం చేసేదండి, మాకు ఇలా మేలు చేసేదండి, మాకు ఎన్నో సహాయం చేసేదండి అంటే ఆయన వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు, కానీ ఆయన క్రియలు ఇంకా భూమి మీద ఉంటాయి. మనం సంపాదించుకునేది ఇదే. మనం వెళ్తా ఏమీ తీసుకెళ్ళాం, కానీ ఒక మంచి సత్క్రియ మన గురించి నలుగురు చెప్పాలి, మన వెనకాల నలుగురు రావాలి, మనం వెళ్ళిన తర్వాత కూడా మన గురించి 10 మంది చెప్పుకోవాలి. బైబిల్ చెప్తుంది మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటే ఖచ్చితంగా మంచి సాక్ష్యం మనకు ఉంటుంది. ఈ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. మన దేవుడికి అవమానం తెచ్చేవారు మనం ఉండకూడదు. మన ద్వారా దేవుడికి ఏమి రావాలంటే మహిమ రావాలి, కానీ మన ద్వారా దేవుడికి అవమానం రావాలి. సైతాను గారు మనుషులు దూరి ఊరికి అంటాడు, నీ దేవుడు నీకు ఇదే నేర్పిస్తున్నాడా, నీ దేవుడు నీకు ఇదే బోధిస్తున్నాడా, మీ పాస్టర్ ఇది ఉంటాను, నేను ఉంటాను మధ్యలో, మీ పాస్టర్ ఇదే నేర్పిస్తున్నాడు మీకు అని దేవుడి మీద, పాస్టర్ల మీద, వాళ్ళ మీద పడతారు. అసలు గురించి మాట్లాడుకోరు, దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అందుకే మన యొక్క ప్రవర్తన అనేది సత్క్రియను బట్టి చాలా ఉపయోగం. ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా మంచి సాక్ష్యం మనం కాపాడుకోవాలి. ఎన్ని రోజులు బతికామో అన్నది కాదు, బతికే 4 రోజులు సమాధానముగా మంచి సాక్ష్యము మన గురించి నలుగురు చెప్పుకోవాలి. మన గురించి మనం చెప్పుకోవడం అవసరం. మనం చేసిన మేలైనా, మనం చేసిన సహాయమైనా, మనం చేసిన ఉపకారమైనా, మనం చేసిన ఏదైనా మనం చెప్పుకోకూడదు. మనం చెప్పుకుంటే మనం డబ్బా కొట్టినట్టు. మన గురించి నలుగురు చెప్పుకోవాలి. అలాంటి సాక్షి ఉంటే బోయాజు రూతు అన్నాడు, కుమారి భయపడకు, నువ్వు కోరినట్టే నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను విడిపిస్తాను అన్నాడు. ఈరోజు దేవుడు కూడా మన జీవితంలో అలాంటి సహాయం, అలాంటి విడిపింపు మనకు దయచేసేది. మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం.
అందరు తలలు వచ్చినట్లయితే కళ్ళు మూసుకుందాం. ఒక 2 నిమిషాలు మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఉదయకాల సమయంలో దేవుడు ఈ ఆదివారం మనతో మాట్లాడుతున్నాడు. మన యొక్క సత్ప్రవర్తన గురించి బోయజు రూతు యొక్క ప్రార్థన ఆలకించినట్టుగా మన ప్రార్థన దేవుడు ఆలకించినట్టుగా అందరూ ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రార్థనలు గడుపుతాం.